మాజీ మంత్రి హత్యకు కుట్ర జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి సంచలన కామెంట్స్. నెల్లూరు జిల్లాలోని నలపరెడ్డి కుటుంబం అంటే రాష్ట్రం మొత్తం తెలుసునని, అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూటమి నాయకులు చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు కావలి వైసీపీ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో ఇంత దారుణం జరిగి ఇంట్లోకి దాదాపుగా 100 నుంచి 200 మంది చొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తే పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు తారాస్థాయికి వెళ్లిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గంలో కూడా ఎంతో మందిపై అన్యాయంగా హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారని, తనపై కూడా కేసులు బనాయించారని, కావలి చరిత్రలో ఇంత దారుణమైన రోజులు ఎప్పుడు చూడలేదని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఇకనైనా స్పందించి వేమిరెడ్డి దంపతులపై హత్య ప్రయత్నం కింద కేసు నమోదు చేయాలని, ఆస్తిని ధ్వంసం చేసిన వారి ఫోటోలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్లపైన కూడా కేసులు నమోదు చేయాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే తర్వాత జరిగిపోయే పరిణామాలను మీరే బాధ్యత వహించాలి అని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంటేనే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే జిల్లా. రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే చేస్తారు, మిగతా అప్పుడు అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడికి పోయినా కూడా అక్కడ వాళ్ళు అడుగుతూ ఉంటారు మమ్మల్ని, ఎందుబా మీ నెల్లూరు జిల్లాలో ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఒకరినొకరు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేమంతా కూడా ఏ కార్యక్రమానికి పోయినా కూడా కలిసి కూడా పోతారు, మరి స్టేజ్లో పార్టిసిపేట్ చేస్తారు ఒకే స్టేజ్ మీద కూడా అని వాళ్ళు సరదాగా అడుగుతూ ఉంటారు. మేము కూడా చెప్తూ ఉంటాం, అది ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ మాత్రమే చేస్తాం, తర్వాత ఏదన్నా కూడా ఫ్రెండ్లీగా ఉంటాం, ప్రతి ఒక్క దానికి ఇక్కడ పోతూ ఉంటాం, వాళ్ళు పిలిచినా పోతాం, మేము పిలిచినా వస్తారు, ఆ విధంగా ఉంటాం అని మేము చెప్తూ ఉంటాం. అంటే ఒక మంచి సంస్కృతి అనేది మన నెల్లూరు జిల్లాలో ఉందని అందరి భావన. కానీ ఈరోజు చూస్తే ఆ భావన అనేది క్రమేణా ఈ 2024 ఎలక్షన్స్ తర్వాత పోయింది. ఈ రోజుల్లో ఒకరికొకరు ఎవరైతే పోటీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మన జిల్లాలో ఇటువంటి కల్చర్ తీసుకురావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు 2 రోజుల క్రితం ప్రసన్నన్న ఇంట్లో దాడి చూస్తే నిజంగా మన నెల్లూరు జిల్లా వాసుగా కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే ప్రసన్నన్న ఎవరో కాదు, ఒక గొప్ప కుటుంబంలో నగపరెడ్డి వారి కుటుంబం. అంటే తెలుగుదేశం ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి కూడా నగపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫౌండర్గా ఆల్మోస్ట్ ఎన్టీఆర్తో కలిసి పనిచేసిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన తదనంతరం ప్రసన్నన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి, అక్కడక్కడ మినిస్ట్రీగా పనిచేసిన వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా ఎన్నడూ చూడని విధంగా మన నెల్లూరు జిల్లాలో ఆయన ఇంటిని ధ్వంసం చేశాడంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇది మేమైతే ధ్వంసం అనుకోవడం లేదు, ఆయన్ని తుదమెట్టించాగా, హత్య చేయాలా అన్న ఒక దురుద్దేశంతో కూడిన పనిలాగా మాకు అనిపిస్తూ ఉంది. ఏదంటే అంతమంది ఒక 200-300 మంది పోయి ఒక ఇంటి మీద దౌర్జన్యానికి దిగి కారు ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ధ్వంసం చేసి ఆఖరికి నగపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి శ్రీమతి గారు 85 సంవత్సరాలు, ఆమె ఉన్న రూములో ఉన్న ఫర్నిచర్ అదేవిధంగా టీవీలు కూడా ధ్వంసం చేశారంటే
వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేశారో ఒకసారి అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా ఉంటాయి, మనస్పర్ధలు అనేవి ఉంటాయి. ఎలక్షన్స్ మాట్లాడుకుంటా, ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా కొంత మాట్లాడుకుంటా ఉన్నారని అర్థమవుతా ఉంది. ఏదైనా ఉంటే అటువంటివి ఏదైనా ఒక మహిళ గురించి మాట్లాడారంటున్నారు ప్రసన్న అన్న, ఒక అటువంటి డిఫామేషన్ కేసు వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా చేయటం మటుకు దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రసన్నన్న మీద కేసులు కట్టారు, అనేక సెషన్స్ పెట్టి. కానీ ఈరోజు 200-300 మంది వచ్చి ఆయన ఇంటి మీద ఇటువంటి దౌర్జన్యం చేసి ధ్వంసం చేసి ఒకవేళ ఉంటే నేను అనుకుంటాను చంపేసేవాళ్ళు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అటువంటి సంఘటన అయితే పోలీసులు కూడా అక్కడికి వచ్చి చూసి ఇప్పటివరకు కూడా ఎస్పీగా కావచ్చు, డిఎస్పీగా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దారుణం నెలవుగా జరిగితే ఇంతవరకు కూడా కేసులు కట్టకుండా వాళ్ళ మీద ఉన్నారంటే ఎటువంటి పాలన జరుగుతుంది, పోలీసులు ఏ విధంగా భయపడుతున్నారో. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని చూసి వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి అధికారులు వచ్చారంటే నిజంగా చాలా సిగ్గుగా ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికన్నా అధికారులు స్పందించి దీని మీద ఇమ్మీడియట్గా అటెంప్ట్ మర్డర్ కడతారో లేదా దొమ్మి కడతారో మీరు ఇమ్మీడియట్గా స్పందించి ఎవరైతే వచ్చారో ఇందాక టీవీలో చూపించినట్టు కొంతమంది నాయకులు వచ్చినారు, దానికి ముఖ్య కారణమైన వ్యక్తులు వాళ్ళ మీద కూడా కట్టాలి. ఎందుకంటే ఈరోజు అసలు రాష్ట్రంలో అంతా కూడా అక్రమ కేసులు ఏ విధంగా పెడుతున్నారో మనం చూస్తున్నాం. లేని పోనివి క్రియేట్ చేసి మరి ఈవెన్ మనకు కావాలో కూడా సంబంధం లేని కేసులు ఎంతమంది మీద కేసులు కట్టారు, ఎంతమందిని జైలు పంపించారు, ఎంతమంది మీద 307 ఇంక్లూడింగ్ మీ నా మీద కూడా కట్టడం, వేరిపోని అసత్య ప్రచారాలు చేస్తూ ఏ విధంగా చేస్తున్నారో చూస్తామంటే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఇమ్మీడియట్గా తక్షణమే చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. లేని పక్షంలో ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు, ఎప్పుడూ అధికారం శాశ్వతం కాదు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇమ్మీడియట్గా అధికారులు కేసు నమోదు చేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.